ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు బాలికల ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తూ నందమూరి బాలకృష్ణ గారి రాబోవు 65వ జన్మదినానికి కరువు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ గవర్నమెంట్ పాఠశాలల విద్యార్థులతో 65,000 మొక్కలు నాటించి జన్మదినానికి బహుమానంగా ఇవ్వాలన్నారు. తద్వారా కరువు జిల్లాలో మొక్కలు పెరగడంతో పాటు వర్షాలు కురిసి జిల్లా సుభిక్షంగా ఉంటుంది. నందమూరి తారక రామారావు ఈ రాష్ట్రం కోసం ఎంతో చేశారు. రాముడిగా, కృష్ణుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. అలాంటి మహనీయమూర్తి వారసుడైన బాలయ్య బాబు కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం మాకెంతో ఆనందదాయకమని నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజింగ్ అధ్యక్షుడు భాస్కర్ నాయుడు మరియు సౌత్ ఇండియన్ కౌన్సిల్ మెంబర్ జయప్రకాష్ తెలియజేశారు. అంతేకాకుండా బాలయ్య బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావాలని, దేశంలోని 2వ కరువు జిల్లాను కరువు రహిత జిల్లాగా మార్చాలని, ఈ కార్యక్రమానికి ఫ్యాన్స్ అందరూ కలుగజేసుకొని విజయవంతం చేయాలని వారు తెలియజేశారు. ఎనర్జీ అన్ని దొరుకుతాయి. మనం చెట్లు నాటి మనం బతుకుదాం. హెల్తీగా ఉండడానికి మనకు సారు సిటప్స్, ఇంకా మనకి మైండ్కి స్ట్రెంగ్త్ పవర్ కావాలంటే మనకి ఇట్లా బ్రీత్ పీల్చుకొని నెక్ లాక్ చేసి ఇట్లా స్టమక్ లాక్ చేసుకొని మనం కొద్దిసేపు అలాగే బ్రీత్ చెప్పకుండా ఈరోజు మనం అమ్మ కోసం చెట్టు అనే కార్యక్రమంలో భాగంగా కొత్త చెరువు గర్ల్స్ స్కూల్లో స్టార్ట్ చేశాం. ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే ఎస్టాబ్లిష్ చేసి 65,000 మొక్కలను జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో నాటించి బాలయ్య బాబు గారి వచ్చే బర్త్డే కోసం వాటన్నిటినీ ఆయన కోసం ఆయన పేరు మీద అర్పిస్తాం. ఆయన కోసమే బాలయ్య బాబు గారి కోసం అని చెప్పి ఈ మొక్కలన్నీ విద్యార్థులతో నాటిస్తాం. తద్వారా ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ సమస్త జీవరాశులు క్షేమంగా హాయిగా ఉండి మంచి ఆక్సిజన్ ఫుడ్ దొరికి ఈ కరువు జిల్లాలో కరువు జిల్లా రహితంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ విద్యార్థులందరూ మొక్కలు నాటాలని, చెట్లు నాటేదెవరు, వాటిని రక్షించేదెవరు, చెట్లు నాటేదెవరు, అమ్మ కోసం, అమ్మ కోసం, అమ్మ కోసం, బాలయ్య బాబు కోసం, బాలయ్య బాబు కోసం, బాలయ్య బాబు కోసం.